హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అడ్వాన్స్ ఇండికేటర్స్తో కూడిన స్ట్రాటజీ చూడబోతున్నాం. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం. ఆల్రెడీ మనం గత వారం డిస్కస్ చేసాం. ఒక అడ్వాన్స్ ఇండికేటర్స్తో కూడిన స్ట్రాటజీ మీకు చెప్పబోతున్నానని. సో ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో మీకు ఈ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, అది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అని కూడా చెప్పొచ్చు. మనకు అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్. సో జనరల్గా మనకి చార్టింగ్ ప్లాట్ఫామ్లో బేసిక్ ఇండికేటర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ గో చార్టింగ్ ప్లాట్ఫామ్లో మనం చూడబోయే ఇండికేటర్స్ చాలా అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా ఈ వీడియో చూశాక మీ ఇంట్రాడే ట్రేడింగ్ సెటప్ అనేది చేంజ్ అవుతుంది, ఆర్ డే ట్రేడింగ్ సెటప్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అందుకే ఫ్రెండ్స్, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ మనం ఇందులో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి నేను గో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ స్ట్రాటజీ. ఎందుకంటే మనకి ఇక్కడ అడ్వాన్స్ స్ట్రాటజీ ఆర్ అడ్వాన్స్ ఇండికేటర్స్తో కూడిన డేటా మనకి గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకే నేను గో చార్టింగ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గో చార్టింగ్లో మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. సో ఇక్కడ మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఇది వచ్చేసరికి గో చార్టింగ్ యొక్క ఫ్రీ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్తో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు నేను చూపెట్టబోయే ఇండికేటర్స్, అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో గో చార్టింగ్ వల్ల అనేది సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపెట్టబోయే అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది చాలా మార్కెట్లోనే చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. వీటికి మంత్లీ సబ్స్క్రిప్షన్ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అరౌండ్ 800 to 1000 రూపీస్ దాకా ఫీ కలెక్ట్ చేస్తున్నారు. సో ఎందుకు ఫీ వీళ్ళు తీసుకుంటున్నారంటే, ఒకటి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకొకటి వచ్చేసరికి మీకు పేపర్ ట్రేడింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇందులో రియల్ టైం ట్రేడ్ ఎలానో పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు అన్నమాట. లైవ్ డేటాతో కూడా, అంటే లైవ్ మార్కెట్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఈ వీడియో చూశాక అర్థమవుతుంది ఎందుకు సబ్స్క్రిప్షన్ ఫీ పే చేయాలని. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రొవైడ్ చేసిన రిఫరల్ లింక్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాత్రం కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ మాత్రం మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. గో చార్టింగ్. నేను ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ డెస్క్, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, చార్ట్స్, ఫారెక్స్, కమ్యూనిటీ. సో మల్టిపుల్ మీరు ఈ ఓన్లీ మన ఇండియన్ మార్కెట్లోనే కాదు, ఆప్షన్స్ డేటా కూడా ఇది వచ్చేసరికి ఆప్షన్ డెస్క్ అంటేనే ఆప్షన్స్ డేటాతో కూడిన డెస్క్, అండ్ ఆల్సో చార్ట్స్ అనేది డిఫరెంట్. సో ఫారెక్స్, సో మల్టిపుల్ సెగ్మెంట్లో మీరు ఇందులో ట్రేడ్ చేయవచ్చు, అండ్ ఆల్సో మనం అనాలిసిస్ చేసుకోవచ్చు ఈ గో చార్టింగ్తో. సో ఇక్కడ మీకు వచ్చేసరికి చూడండి, నేను ఆప్షన్స్ ఇండియన్ మార్కెట్లో ఆప్షన్ డెస్క్ ఓపెన్ చేశాను, నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను. ఇది నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్. సో జనరల్గా ప్లేన్ చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో ప్లేన్ చార్ట్, ఇది వచ్చేసరికి ప్లేన్ చార్ట్. ఇప్పుడు మనం గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్స్ చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి వాల్యూమ్ ప్రొఫైల్. వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ కొన్ని బ్రోకరేజ్ సంస్థలు, ఎగ్జాంపుల్ 5 years వాళ్ళు, LS Blue వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు వాల్యూమ్, ఎందుకంటే ట్రేడింగ్ వ్యూతో టైప్ అయ్యి ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. మీకు ఒక్కొక్క ఇండికేటర్ యాడ్ చేస్తాను, ఆ ఇండికేటర్ ఎలా హెల్ప్ చేస్తుంది డే ట్రేడింగ్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి వాల్యూమ్ ప్రొఫైల్, నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా బార్స్, నెక్స్ట్ వచ్చేసరికి బార్ స్టాటిక్స్ 6, అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ 4 అడ్వాన్స్ టూల్స్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇందులో ఒకసారి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. సో మీరు కొద్దిగా బోరింగ్ ఫీల్ కాకుండా మాత్రం చూడండి, తర్వాత మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఇంట్రాడే ట్రేడింగ్ సెటప్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి మనం వాల్యూమ్ ప్రొఫైల్ చూద్దాం. సో వాల్యూమ్ ప్రొఫైల్, సో ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇది యాడ్ చేశాను, వాల్యూమ్ ప్రొఫైల్ ఇక్కడ యాడ్ చేశాను. బట్ ఇక్కడ మనకి ఏం కనపడతలేదు. ఇక్కడ నేను ఒక ఇండికేటర్ యాడ్ చేశాను, బట్ ఇక్కడ మనకి ఏం కనపడతలేదు. ఎందుకంటే ఇది వచ్చేసరికి స్పాట్ చార్ట్, ఇది వచ్చేసరికి స్పాట్ చార్ట్ అనమాట. సో స్పాట్ చార్ట్ కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు మనం నిఫ్టీని ఫ్యూచర్స్లో ఈ 1 or 2 ఇలా అన్న సెలెక్ట్ చేసుకొని నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్లో ఓపెన్ చేయాలి. సో మనకి ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఇదే వాల్యూమ్ ప్రొఫైల్ ఫ్రెండ్స్, ఇదే వాల్యూమ్ ప్రొఫైల్. సో ఇక్కడ మీకు కొన్ని ఫస్ట్ వచ్చేసరికి బై డిఫాల్ట్ సెట్టింగ్ ఎలా ఉంటుందో చూపెడతాను. ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ మనం ఇక్కడ యాడ్ చేసాం. సో ఇది ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 11th డే, గత వారం నిన్నటి మార్కెట్లో ఉన్న ఓపెనింగ్ అనమాట. సో ఎక్కడ హై వాల్యూమ్ ఎక్కడుంది, లో వాల్యూమ్ ఎక్కడుంది అనేది క్లియర్గా మనకు చూపెడుతుంది. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ తోటి మనం ఏం చూడగలుగుతాం అనేది మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. సో ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక లైన్ కనపడుతుంది మీకు, ఇక్కడ రెడ్ లైన్ కనపడుతుంది కదా. రెడ్ లైన్ వచ్చేసరికి మిడిల్ లైన్, ఇది వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఈ లైన్ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్. పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే మీకు వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇదేం లేదు, ఈ జోన్లో హై వాల్యూమ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఈ జోన్లో వచ్చేసరికి హై వాల్యూమ్స్తో కూడిన హై వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట. ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఏదైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ హై వాల్యూమ్స్ ఉన్నాయని. సో ఇక్కడ చూడండి, ఈ జోన్లో వచ్చేసరికి రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి ఒక్కసారి హై వాల్యూమ్స్ ఉన్న రేంజ్ మనకి ఇక్కడ సపోర్టర్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మనకి పనిచేస్తుంది అనమాట. ఈ జోన్లో హై వాల్యూమ్స్ ఉన్నాయని మనకు చూపెడుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి డౌన్ ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి ఒక్కసారి అప్ ట్రెండ్ వెళ్ళింది, ఒక్కసారి మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళింది. ఇక్కడ కూడా చూడండి బ్రేక్ అయ్యి అప్ ట్రెండ్. సో ఈ జోన్ వచ్చేసరికి హై వాల్యూమ్స్తో ఉన్న జోన్ అంటారు, ఆర్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్ అంటారు. ఇది వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్, పిఓసి అంటారు ఈ లైన్ వచ్చేసరికి. సో దీని అబోవ్ వాల్యూ ఏరియా హై అని ఒకటి ఉంటుంది, బిలో వాల్యూ ఏరియా లో. సో వాల్యూ ఏరియా లో అంటే మనకి వాల్యూమ్స్ తక్కువ ఉన్న ఏరియాని వాల్యూ ఏరియా హై ఉన్నదాన్ని ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక 2 సెటప్స్ ఉంటాయి. మీకు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి బై డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇది ఉందిగా ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ విఏ అండ్ వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో అని లైన్స్ అనే ఇది ఒకటి యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏం చూపెడుతుందంటే పైన కింద 2 లైన్స్ యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పైన కింద 2 లైన్స్ యాడ్. ఈ లైన్ వచ్చేసరికి వాల్యూ ఏరియా హై అంటారు, దీని వచ్చేసరికి వాల్యూ ఏరియా హై. ఇక్కడ వచ్చేసరికి ఇది వాల్యూ ఏరియా లో. సో ఇది ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ జోన్లోకి వెళ్ళి మనకు రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది, అంటే మార్కెట్లో మనకి ఇక్కడ వాల్యూ ఏరియా హై ఉందని. సో ఈ ఏరియాలో ఇక్కడ మనకి వాల్యూమ్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ వాల్యూమ్స్ అనేదే లేవు. ఈ జోన్లో ఒకసారి చూస్తే మీకు ఈ ఏరియాలో అనేది వాల్యూమ్స్ అనేది లేదు. ఇక్కడ దాకా వెళ్ళి ఒక్కసారి పడిపోయింది, మళ్ళీ ఈ ఏరియా నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ ఈ జోన్లో వచ్చేసరికి చూడండి, ఎగ్జాక్ట్ ఈ జోన్లో వాల్యూమ్స్ లేవు, అందుకే ఒక్కసారి రివర్సల్ అయింది. ఇక్కడ ఎనీ వాల్యూమ్స్ అనేది తక్కువ ఉంది, అందుకే మనం ఇక్కడ మళ్ళీ రివర్సల్ అయింది. మళ్ళీ ఈ జోన్లో మనం రెసిస్టెన్స్ అంటే ఇది ఈ వాల్యూ ఏరియా హై ఆర్ ఇప్పుడు ఈ సెంట్రల్ పాయింట్ ఉంది కదా, మీరు పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్, ఇది వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్ అంటారు. ఈ గ్రీన్ లైన్ వచ్చేసరికి వాల్యూ ఏరియా హై అంటారు. ఈ బ్రౌన్ కలర్ ఇక్కడ కనపడుతున్న లైన్ వచ్చేసరికి వాల్యూ ఏరియా లో అంటారు అన్నమాట. సో ఇదేంటంటే ఇక్కడ చూడండి, వాల్యూ ఏరియా లో కూడా మీరు ఈ జోన్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ నుంచి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి మార్కెట్లో వాల్యూమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, హై ఎక్కడ ఉంది, దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ సపోర్ట్ జోన్గా వన్కొస్తుందా, రెసిస్టెన్స్ జోన్గా వన్కొస్తుందా అని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ జోన్లో చూడండి ఇక్కడ ఫాలో అయింది, ఇక్కడ నుంచి ఒక్కసారి మనకు సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది. సేమ్ ఈ ఏరియాలో పెరిగింది, ఈ ఏరియాలో మనకి ఇక్కడ బ్రేక్ చేసింది, పైకి వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఫాలో అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఫాలో అయింది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి వాల్యూమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి,
వాల్యూమ్స్ ఎక్కడ తక్కువ ఉంది, ఈ ఏరియాలో వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి. అందుకే ఒక్కసారి మీరు ప్రీవియస్ డే హై బ్రేక్ అయింది, మీరు ఒకసారి చూస్తే ఇది ప్రీవియస్ డే హై బ్రేక్ అయ్యి బట్ అప్ సైడ్ పొజిషన్ తీసుకుంది అనుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి వాల్యూమ్స్ తక్కువ ఉండడం వల్ల ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు. ఇది ఫేక్ బ్రేక్అవుట్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఒక్కసారి రివర్సల్ అయింది, చూసారా. సో దీన్ని బట్టి మార్కెట్ ట్రెండ్ అంటే మనకు పొజిషన్ అప్ ట్రెండ్ వెళ్తుందా, డౌన్ ట్రెండ్ వెళ్తుందా, ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉందని దీని తెలుస్తుంది. వాల్యూమ్ ప్రొఫైల్ ఇది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ డే ట్రేడింగ్లో. అండ్ ఆల్సో ఇక్కడ ఓఐ ప్రొఫైల్ ఆల్రెడీ మనకి ఎనేబుల్ అయింది, ఇదొక ఇండికేటర్. సో దీని గురించి మీకు ఒక ఐడియా వచ్చింది. వాల్యూమ్ ప్రొఫైల్, సో మనకి బై డిఫాల్ట్ సెట్టింగ్ ఇది ఒకటే, ఈ సెంట్రల్ ఇది ఒకటే ఉంటుంది అన్నమాట. వాల్యూమ్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్, ఇక్కడ మీకు టర్మ్స్ గురించి ఒకసారి చెప్తాను. ఈ సెంట్రల్ లైన్ హై వాల్యూమ్ ఉన్న ఏరియాని మనకు చూపెడుతుంది, దీన్ని వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్ అంటారు. ఈ గ్రీన్ లైన్ వచ్చేసరికి మనకి వాల్యూ ఏరియా హై అంటారు, బిలో ఈ లైన్ వచ్చేసరికి వాల్యూ ఏరియా లో. సో మనకి ఈ బిట్వీన్ వాల్యూమ్ అనేది మనకి ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేది మనకి క్లియర్గా చూపెడుతుంది. ఎక్కడ ఈ లైన్స్ బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేది క్లియర్గా తీసుకోవచ్చు. సో ఎక్కడ ఏందనేది ఇది ఒక అడ్వాన్స్ టూల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఆల్రెడీ చాలామంది చాలా వీడియోస్ చేశారు దీని గురించి, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకోటి ఇది ఒక అడ్వాన్స్ టూల్ మనకు గోచాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. సో సేమ్ కాన్సెప్ట్, ఇది కూడా మనకి సేమ్ దీని విధంగానే, బట్ మనకి ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ దగ్గర స్పెసిఫిక్, ఇవి నిఫ్టీ కదా, స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే కాలర్స్ ఎక్కువ ఉన్నారా, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో మీకు ఇంకా క్లియర్ వేలో చెప్తాను, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది ఏంటంటే ఈ స్పెసిఫిక్ జోన్లో మనకి ఒక స్పెసిఫిక్ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఈ ఏరియాలో చూడండి 24,600 జోన్లో ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకి మార్కెట్లో కాలర్స్ ఎక్కువ మంది అంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది ఇది ఒకటి చూపెడుతుంది అనమాట. ఈ జోన్లో ఒకసారి చూడండి గ్రీన్గా కనపడుతుంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటారు. సో దీన్ని బట్టి ఏంటంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఈ రెడ్ అనేది మార్కెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది ఈ మార్కెట్ సెల్లర్స్ అనమాట. వీళ్ళు వచ్చేసరికి మార్కెట్ బయ్యర్స్, ఈ రెడ్ కనపడుతుంది, వీళ్ళు వచ్చేసరికి మార్కెట్ సెల్లర్స్. సో ఈ జోన్లో వచ్చేసరికి మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. సో దీన్ని బట్టి కూడా ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇక్కడ చూడండి ఒక్కసారి రివర్సల్ అయింది, ఈ జోన్లో క్లియర్లీ తెలుస్తుంది మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అందుకే రివర్సల్ అయింది. ఈ జోన్లో వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సపోర్ట్ ఎందుకు తీసుకుంటుంది, ఈ ఏరియాలో ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ ఈ ఏరియాలో ఎందుకు సపోర్ట్ తీసుకుంటుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మార్కెట్ బయ్యర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 24,500 దగ్గర ఈక్వల్గా వీళ్ళు వచ్చేసరికి మార్కెట్ బయ్యర్స్, వీళ్ళు మార్కెట్ సెల్లర్స్. సో ఈక్వల్గా ఉన్నారు, మార్కెట్ బయ్యర్స్ ఈక్వల్గా మార్కెట్ సెల్లర్స్ కూడా ఈ జోన్లో ఈక్వల్గా ఉన్నారు. అందుకే మనకి ఈ జోన్లో చూస్తే ఇక్కడ నుంచి ఫాలో అవ్వలేదు, ఈ జోన్లో క్లియర్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఫాలో అవ్వలేదు. ఒక్కసారి ఇక్కడ మనకి మళ్ళీ రివర్సల్ అయింది, ఇక్కడికి పడిపోయి మళ్ళీ రివర్సల్ అయింది. సేమ్ ఈ ఏరియాలో ఇక్కడ చూడండి ఈ జోన్ ఒకసారి మీరు గమనిస్తే మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్స్ బయ్యర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకే ఒక్కసారి వాల్యూమ్స్ ఒక్కసారి మార్కెట్ మూవ్మెంట్ ఈ ఏరియాలో ఎక్కువ చూపెట్టింది. అండ్ ఆల్సో మనకి లైవ్ మార్కెట్లో ఇక్కడ మనకు చూపెడుతుంది ఫ్రెండ్స్, లైవ్ డేటా మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. షో లేబుల్స్ అని కొడితే ఇక్కడ ఏంటంటే ఫిగర్ అంటే మార్కెట్లో ఇప్పుడు మీకు వచ్చేసరికి ఆఫ్టర్ మార్కెట్ చూపెడుతున్నాను, బట్ ఇక్కడ ఏంటంటే లైవ్లో చూపెడుతుంది అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా తగ్గుతుందా పెరుగుతుందా, ఇటు పుట్ సైడ్ అయినా కాల్ సైడ్ అయినా, అంటే మార్కెట్ సెల్లర్స్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా, మార్కెట్ బయ్యర్స్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా, లైవ్లో మనకి డేటా వేరీ అవుతుంది అంటే చేంజ్ అవుతుంటుంది, దీన్ని బట్టి మనం పొజిషన్ తీసుకోవచ్చు. సో చూశారుగా ఫ్రెండ్స్ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ఎలా హెల్ప్ చేస్తుందో లైవ్ మార్కెట్లో, ఇవి లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ అని ముందే చెప్పాను కదా, అందుకే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. సో 2 ఇండికేటర్స్ మనం చూసాం. ఇప్పుడు వాల్యూమ్ ప్రొఫైల్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఈ ఇండికేటర్ ఏ విధంగా ప్రొఫైల్ చేస్తుంది, ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూసాం. ఈ 2 ఇండికేటర్స్ మనం లైవ్ అంటే మనం పొజిషన్స్ తీసుకోవడానికి, ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఈ ఏరియాలో పొజిషన్స్ తీసుకోవాలా వద్దా అనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ చూస్తేనే ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెల్లర్స్ ఎక్కువగా కనపడుతున్నారు, మనకి వాల్యూమ్ ప్రొఫైల్ కూడా మనకి వాల్యూ ఏరియా హై కూడా మనకి రెసిస్టెన్స్ జోన్, అంటే ఇది బ్రేక్ అవుతుందా లేదా డౌన్ సైడ్ ఫాలో అవుతుందా అని
దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మనం క్లియర్గా పొజిషన్ తీసుకోవాలా వద్దా అనేది ఇండికేటర్స్తో తెలుస్తుంది. సో ఇది అయిపోయింది. ఇంకొకటి జనరల్ ఇండికేటర్ వివ్యాప్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మనం ఈ రెండు ఇండికేటర్ వివ్యాప్ అనేది జనరల్ ఇండికేటర్ ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసి ఉంటుంది. వివ్యాప్ అబౌవ్ ఉంటేనేమో అప్ ట్రెండ్ పొజిషన్ బై పొజిషన్ తీసుకుంటాం. వివ్యాప్ డౌన్ ఉంటేనేమో వివ్యాప్ కూడా మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ కూడా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ ఏరియాలో మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ వివ్యాప్ మళ్ళీ రివర్సల్ అయ్యి వివ్యాప్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో వివ్యాప్ కూడా మనకి పొజిషన్ అంటే అబౌవ్ ఉంటేనే బై పొజిషన్ తీసుకోవాలి, బిలో ఉంటేనే సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇలా కాకుండా దాని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ కూడా మనకి ఇది పనికొస్తుంది అనమాట. ఈ ఏరియాలో ఇక్కడ చూడండి మార్కెట్ ఇలా వెళ్ళింది, ఇక్కడ వివ్యాప్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మీరు కావాలంటే ఒకసారి గమనించండి, ఇలా పైకి వెళ్ళింది, ఈ జోన్ బ్రేక్ కానీ లేదు, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో వివ్యాప్ ఇలా కూడా పనిచేస్తుంది, మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ కూడా పనిచేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఆ ట్రెండ్ ఎలా ఉంది, అప్ ట్రెండ్ ఉంటేనేమో అప్ ట్రెండ్ అని, అబౌవ్ ఉంటేనే అప్ ట్రెండ్ అని ఉండి, బిలో ఉంటేనేమో నెగిటివ్ ట్రెండ్ అని మనం ఒకటి ఇలా తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదొక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు వివ్యాప్ అనేది. సో మనం 3 ఇండికేటర్స్ యూజ్ చేసాం. సో ఇప్పుడు ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అండ్ ఆల్సో వాల్యూమ్ ప్రొఫైల్ అండ్ ఆల్సో ఇప్పుడు వివ్యాప్ చేసాం. నెక్స్ట్ ఇంకా మనకి గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. బార్ స్టాటిక్స్, దీనికంటే డెల్టా బార్స్ యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఇది స్కిప్ చేస్తే మీకు కొద్దిగా కొత్త వచ్చే వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, కొంచెం బోరింగ్ కూడా అనిపిస్తుంది. బట్ ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఆర్ ఇంటర్డే ట్రేడింగ్ ఆర్ మీరు పొజిషనల్ కూడా, అంటే పొజిషనల్ వచ్చేసరికి మనం టైం ఫ్రేమ్ కొద్దిగా పెంచుకుంటాం. ఎగ్జాంపుల్ మీరు పొజిషనల్ ట్రేడ్స్ తీసుకోవాలంటే డే టైం ఫ్రేమ్ అయినా, 1 అవర్ టైం ఫ్రేమ్ అయినా, 4 అవర్స్ టైం ఫ్రేమ్ అయినా సెలెక్ట్ చేసుకుంటాం. ఇంటర్డే ట్రేడింగ్ పర్పస్ అయితే మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో మీరు ఎనీ పొజిషనల్ ట్రేడింగ్ అయినా ఇంటర్డే ట్రేడింగ్ అయినా మీరు స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. డెల్టా బార్స్ ఇది ఒక బెస్ట్ ఇండికేటర్స్. సో డెల్టా బార్స్ యాడ్ చేయగానే ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. సో బై డిఫాల్ట్ ఇది ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపెడతాను. రీసెట్ కొడితే సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే డెల్టా బార్స్ లైన్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో బయర్స్ ఎక్కువ మంది ఉన్నారా ఆర్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది మనకి ఇది చూపెడుతుంది. ఒక స్పెసిఫిక్ మీరు ఎనీ టైం ఫ్రేమ్ 5 మినిట్స్ 15 మినిట్స్ ఆర్ 1 మినిట్ ఎనీ టైం ఫ్రేమ్ క్యాండిల్ తీసుకోండి, బయర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్ ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది క్లియర్గా చూపెడుతుంది అనమాట. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనం అడ్వాన్స్ సెట్టింగ్స్ కొద్దిగా చేంజ్ చేసుకుందాం. ఇక్కడ క్యూములేటివ్ ఉంది కదా, ఇది యాడ్ చేసుకుంటాను. ఇది యాడ్ చేసుకుంటే మనకు చూడండి ఇలా మనకి కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ 20 యాడ్ చేసుకుంటాను. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో దీన్ని బట్టి ఏంటంటే జనరల్గా 20 మూవింగ్ యావరేజ్ ఎల్లో లైన్ అనమాట. సో వివ్యాప్ అండ్ ఆల్సో ఇది కూడా చూస్తున్నాం. మనం పొజిషన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, క్లియర్గా సపోర్ట్ తీసుకుంది, రివర్సల్ అయింది. అండ్ ఆల్సో ఈ జోన్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కాలర్ మనకి మార్కెట్లో బయర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. పొజిషన్ తీసుకోవాలా వద్దా అనేది తెలుస్తుంది. అంటే ఇది బ్రేక్ అయింది, వాల్యూమ్ ఏరియా లో బ్రేక్ అయింది, వివ్యాప్ కంటే ఎబోవ్ వెళ్ళింది. అండ్ ఆల్సో డెల్టా బార్ మూవింగ్ యావరేజ్ కంటే డెల్టా బార్ క్యాండిల్స్ కూడా ఎబోవ్ మూవ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే బై పొజిషన్ తీసుకోవాలా వద్దా, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఫ్లాట్గా ఉందా, పొజిషన్ ఎక్కడ తీసుకోవద్దా అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. సో జనరల్గా వివ్యాప్ బిలో వెళ్తే అండ్ ఆల్సో ది మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తే సెల్ పొజిషన్, ఇలా పైకి వెళ్తే బై పొజిషన్ వివ్యాప్ అబోవ్. సో ఇవన్నీ ఇండికేటర్స్తో, ఇవన్నీ పారామీటర్స్తో మనం డే ట్రేడింగ్ సెటప్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. డెల్టా బార్స్ కూడా ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనం ట్రెండ్ ఎలా ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మనం డెల్టా బార్స్ అయిపోయింది. ఇంకొక ఇండికేటర్, సార్ ఎన్ని ఇండికేటర్స్ చూపెడుతున్నారంటే ఇవన్నీ మీరు స్పెసిఫిక్గా ఇవన్నీ మీకు డే ట్రేడింగ్లో చాలా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మీకు ఈ వాల్యూమ్ ప్రొఫైల్ అయినా, ఓపెన్ ఇంట్రెస్ట్ అయినా, ఈ డెల్టా బార్స్ అయినా, ఈ వివ్యాప్ మీకు ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. పొజిషన్ రియల్ టైం డేటాతో కొన్ని ఇండికేటర్స్ కాబట్టి మీరు క్లియర్గా పొజిషన్ ఎక్కడ తీసుకోవాలి, సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది అనేది క్లియర్గా తెలుసుకోవడానికి. సో ఇదొకటి అయిపోయింది. ఇంకొక ఇండికేటర్, లాస్ట్ ఇండికేటర్ బార్ స్టాటిస్టిక్స్.
ఇది లాస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్, ఇంకా ఇంత మించి ఇండికేటర్స్ ఏం లేవు. సో దీని బై డిఫాల్ట్ బార్ స్టాటిస్టిక్స్ బై ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఒకసారి డిలీట్ చేశాను నేను, బార్ స్టాటిస్టిక్స్ యాడ్ చేశాను. ఇది వచ్చేసరికి రీసెట్ డిఫాల్ట్ కొడతాను. రీసెట్ డిఫాల్ట్ కొడితే ఫస్ట్ ఈ ఇండికేటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనం సెట్టింగ్స్ ఏం చేసుకోవాలనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? జూమ్ చేసుకోవాలి. సో మీరు ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అంటున్నారు కదా. సో ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఈ బార్ స్టాటిస్టిక్స్లో ఎగ్జాంపుల్ ఓకే సరే ఈ ఏరియాలో చూద్దాం. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా. ఇక చూడండి ఈ డెల్టా వాల్యూమ్స్ అంటే స్పెసిఫిక్ ఈ వాల్యూమ్స్ అంటే ఎంటైర్ అంటే మనకి కంప్లీట్ వాల్యూమ్స్ ఉంటాయి కదా, మనకి వాల్యూమ్స్ చూపెడుతుంది ట్రేడెడ్ వాల్యూమ్స్. ఇది వచ్చేసరికి డెల్టా అంటే ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో మనకి డెల్టా అనేది, డెల్టా అంటే పాజిటివ్ డెల్టా ఉందా నెగిటివ్ డెల్టా ఉందా అంటే ఏం లేదు, బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా ఈ క్యాండిల్లో. ఈ పాజిటివ్గా చూపెట్టింది అనుకో, గ్రీన్గా చూపెట్టింది అనుకో, క్లియర్గా ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారని. ఒకవేళ ఈ క్యాండిల్లో స్పెసిఫిక్గా అంటే వాల్యూమ్స్ బయ్యర్స్, ఈ డెల్టా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూనే డెల్టా అంటారనమాట. బై ఆర్డర్స్ గుర్తుపెట్టుకోండి, బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూని డెల్టా అంటారు. సో ఈ స్పెసిఫిక్ 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్లో బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూని ఈ 4.36 గ్రీన్గా కనపడుతుంది, అంటే పాజిటివ్ డెల్టా, అంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు సెల్లర్స్ కంటే. ఇదే క్యాండిల్లో ఇక్కడ రెడ్ క్యాండిల్ చూడండి, ఇక్కడ చూడండి డెల్టా బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ మైనస్ డెల్టా, అంటే బై ఆర్డర్స్ కంటే సెల్ ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. ఇలా పాజిటివ్ ఉంటేనేమో పాజిటివ్ డెల్టా అంటారు, ఈ నెగిటివ్ ఉంటేనేమో ఇక్కడ చూడండి నెగిటివ్ డెల్టా అంటారు. సో ఇది ఏంటంటే లైవ్ డేటా, మనకి బై ఆర్డర్స్ ఇది మనకి క్యాండిల్లో బై ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నారా సెల్ ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నారా అని తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఇది పాజిటివ్ క్యాండిల్ ఉంది, బట్ ఇక్కడ చూడండి అంటే ఎగ్జాంపుల్ డోజీ క్యాండిల్ ఇది వచ్చేసరికి ఇది ఇక్కడ బట్ సెల్ ఆర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి, బై ఆర్డర్స్ కంటే సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలా డెల్టాతో ఇలా తెలుసుకోవచ్చు. ఈ కమ్ డెల్టా, ఈ డెల్టా ఉంది, ఇది వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో ఇది కమ్ డెల్టా అంటే మార్కెట్ ఓపెన్ అయిన కానుంచి టోటల్ డెల్టా చూపెడుతుంది. మార్కెట్ స్టార్టింగ్ కానుంచి అన్ని అంటే టోటల్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ డెల్టా వచ్చేసరికి ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో వాల్యూ చూపెడితే ఈ కమ్ డెల్టా అనేది మార్కెట్ ఓపెన్ అయిన కానుంచి పాజిటివ్ సైడ్ వెళ్తుందా నెగిటివ్ సైడ్ వెళ్తుందా కమ్ డెల్టా. దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ ట్రెండ్ అనేది పాజిటివ్, కమ్ డెల్టా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ పాజిటివ్ సైడ్ వెళ్తే మార్కెట్ అనేది పాజిటివ్ ట్రెండ్లో వెళ్తున్నట్టు. ఒకవేళ నెగిటివ్ ఉంటే రెడ్ ఉంటుంటే మార్కెట్ డెల్టా కమ్ డెల్టా అనేది నెగిటివ్ ఉన్నట్టు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఒకసారి మీరు గమనిస్తే క్లియర్గా నెగిటివ్ ఉన్నట్టు చూస్తున్నాం. కమ్ డెల్టా చూడండి ఇంక్రీజ్ అవుతుంది అంటే మార్కెట్ ట్రెండ్ నెగిటివ్గా ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు దీంతో. అంటే ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో ఎంత ఉంది, కమ్ డెల్టా ఎంత ఉంది. సో ఇది ఒక అడ్వాన్స్ టూల్. ఇదేంటంటే మనకి బై ఆర్డర్స్ ఎలా ఉన్నాయి సెల్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఒక స్పెసిఫిక్ క్యాండిల్ అనేది మనకు చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సో మనకి ఇది బై డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. కొన్ని సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ చూపెడుతుంది అనమాట. ఇక్కడ ఏం లేదు, మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా, ఇవి మీరు ఏం సెట్ చేసుకుంటే ఇవన్నీ ఇక్కడ చూపెడుతుంది కదా. ట్రేడర్స్, మ్యాక్స్ ట్రేడ్, మినిమం ట్రేడర్స్, మ్యాక్స్ ట్రేడ్ సెల్, ఇవన్నీ ట్యాబ్స్ మనకి ఇవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బై డిఫాల్ట్ డెల్టా ఒకటి చూపెడుతుంది, కమ్ డెల్టా ఒకటి మనకి ఇక్కడ చూపెడుతుంది. కాబట్టి మీకు ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఇప్పుడు ఇది ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఇది యాడ్ చేసుకొని డెల్టా థ్రెషోల్డ్ యాడ్ చేయగానే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం కలర్స్ లేవు, ఇక్కడ ఏం కలర్స్ మీకు ఇక్కడ చూపెడతలేదు. ఓకేనా, డెల్టా థ్రెషోల్డ్ యాడ్ చేయగానే చూడండి ఇక్కడ మీకు కలర్స్ చేంజ్ వచ్చింది. ఈ కలర్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఆబ్వియస్ చూడండి ఏం కలర్, జస్ట్ రెడ్ గ్రీన్ ఉంది. బట్ ఇక్కడ చూడంగానే థ్రెషోల్డ్ యాడ్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ థ్రెషోల్డ్ ఏంటంటే ఈ పింక్ కలర్ ఏంటంటే ఈ పింక్ కలర్ ఉంది కదా, అంటే సెల్లర్స్ ఉన్నారు బట్ ఇక్కడ హై సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. ఈ గ్రీన్ ఇక్కడ బ్లూ కలర్ చేంజ్ అయింది కదా, ఈ గ్రీన్ కలర్ ఆర్ బ్లూ కలర్ అనుకోండి. ఈ బ్లూ కలర్ ఏంటంటే మనకి ఈ ఏరియాలో హై వాల్యూమ్, హై బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. ఈ ఏరియాలో బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. ఈ ఏరియాలో కూడా చూడండి క్లియర్గా, అంటే మార్కెట్ ట్రెండ్ సెల్లర్స్ ఎక్కువ మంది ఈ జోన్లో కనపడుతున్నట్టు. ఈ ఏరియాలో కూడా మనకి నార్మల్ రెడ్ కంటే ఇక్కడ అంటే స్పెసిఫిక్ పాయింట్లో మూమెంట్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే అప్ ట్రెండ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది, హై వాల్యూమ్స్తో వెళ్తుందని. ఈ ఏరియాలో చూడండి పింక్ కలర్ అంటే నెగిటివ్ సైడ్, బ్లూ కలర్ అంటే పాజిటివ్ సైడ్. సో ఇలా ఏంటంటే థ్రెషోల్డ్ మనకి దీన్ని బట్టి ఏంటంటే ఎక్కడ బై పొజిషన్స్, ఎక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనేది ఇది క్లియర్గా చూపెడుతుంది. సో దీని ఇంకా సెట్టింగ్స్ ఏం చేస్తున్నానంటే, సారీ ఇది కాదు, ఇక్కడ మనం కాటై కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ అంటారు. సిఓటి అంటే ఫుల్ ఫామ్ కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ గుర్తుపెట్టుకోండి. కాట్ హై కాట్లో కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్, ఈ ఫుల్ ఫామ్ కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ హై, కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ లో అనమాట. సో ఇది యాడ్ చేసుకున్నాను. సో ఇదేం చెప్తుంది, కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ లో, కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ హై. సో మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఇది నెగిటివ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి డెల్టా కూడా నెగిటివ్ ఉంది. అండ్ ఆల్సో మనకి క్లియర్గా ఇది సిగ్నల్ చూపెడుతుంది, కమిట్మెంట్ ఆఫ్ హైలో చూపెడుతుంది, కమిట్మెంట్ ఆఫ్ లో కూడా నెగిటివ్నే చూపెడుతుంది. అంటే క్లియర్గా ట్రెండ్, మార్కెట్ ట్రెండ్ నెగిటివ్ సైడ్ ఉన్నట్టు. అంటే మనం బేరిష్ పొజిషన్ తీసుకోవచ్చు క్లియర్గా. ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో ఇక్కడ డెల్టా వాల్యూ వచ్చేసరికి నెగిటివ్ ఉంది. అండ్ ఆల్సో పింక్ కూడా చూపెడుతుంది, మనకి పింక్ కలర్లో చూపెడుతుంది. కమిట్మెంట్ ఆఫ్ హై, సిఓటి హై కూడా నెగిటివ్ చూపెడుతుంది, సిఓటి లో కూడా నెగిటివ్ చూపెడుతుంది. అంటే క్లియర్గా మనం సేల్ పొజిషన్ తీసుకోవడానికి సిగ్నల్. ఇదొక సెటప్ అనమాట. మనం పొజిషన్ తీసుకోవాలా వద్దా అనేది క్లియర్గా నెగిటివ్ ట్రెండ్ చూపెడుతుంది. సేమ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఫ్రెండ్స్, పాజిటివ్. సో ఈ ఏరియాలో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ నెగిటివ్గా చూసాం, ఈ ఏరియాలో నెగిటివ్గా చూసాం కదా. ఇక్కడ సేల్ పొజిషన్ తీసుకోవాలని క్లియర్గా వాల్యూమ్ బ్రేక్అవుట్ అయింది. క్లియర్గా మనం పొజిషన్ తీసుకోవాలి ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. చూడండి ఈ ఏరియాలో క్లియర్గా మనం పొజిషన్ తీసుకోవాలా వద్దా చూడండి. ఒక్కసారి ఇక్కడ నుంచి మన ఇక్కడ డెల్టా వాల్యూ పింక్ కలర్ వచ్చింది. కమిట్మెంట్ ఆఫ్ హైలో హై కూడా మనకి రెడ్గా ఉంది, కమిట్మెంట్ ఆఫ్ లో కూడా రెడ్. అంటే క్లియర్గా సేల్ పొజిషన్ తీసుకోవాలి. వివిఎఫ్బిలో కూడా బ్రేక్ అవుతుంది. సో మనం ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ పొజిషన్ తీసుకోవడానికి అంటే మనకు క్లియర్ ఐడియా ఇస్తుంది మనకి ఇది. సో ఇక్కడ ఈ విధంగా ఇది వచ్చేసరికి సేల్ పొజిషన్లో. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి బై పొజిషన్, వివిఎఫ్ ఎబో బ్రేక్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ క్లియర్గా. ఇక్కడ ఒకసారి గమనిస్తే మీరు క్లియర్గా వాల్యూమ్స్ కూడా హై వాల్యూమ్స్ తోటి, డెల్టా వాల్యూ ఒకసారి గమనించండి 4.36 ఉంది. డెల్టా వాల్యూమ్ కూడా ఇక్కడ బ్లూ కలర్ ఉంది, అంటే బై సిగ్నల్ ఇక్కడ ఇస్తుంది, బై పొజిషన్ సిగ్నల్ ఇస్తుంది. అండ్ ఆల్సో కమిట్మెంట్ ఆఫ్ హై అంటే సిఓటి హై, సిఓటి లో కూడా చూడండి దీని కింద క్లియర్గా గ్రీన్లో ఉన్నాయి. సిఓటి లో అండ్ సిఓటి హై కూడా క్లియర్గా గ్రీన్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి డెల్టా వాల్యూమ్ కూడా హై ఉంది, అంటే క్లియర్ బై పొజిషన్ తీసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ పొజిషన్. ఓకేనా, ఒక్కసారి ఇక్కడ నుంచి మూమెంట్ చూడండి ఎలా వెళ్ళిందో. అరౌండ్ మనకి పాయింట్స్ ఎంత మూమెంట్, అరౌండ్ 100 పాయింట్స్ నిఫ్టీలో మూమెంట్. సో చూశారు కదా ఎలా ఉందో. సో చూశారుగా ఫ్రెండ్స్, మనకి ఈ అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాయో. మనం ఇక్కడ ఎన్ని చూసాం అడ్వాన్స్ డేటా. ఇప్పుడు వాల్యూమ్ ప్రొఫైల్లో ఎక్కడ హై వాల్యూమ్ ఉంది,
అది తెలుసుకోవడానికి మనం పొజిషన్ తీసుకోవాలా వద్దా, సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్, అండ్ ఆల్సో మనకి ఈ బార్ స్టాటిక్స్ కూడా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, అండ్ ఆల్సో మనకి ఈ వీవ్యాప్ లైన్, అండ్ ఆల్సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ డేటా కూడా మీరు చూశారు కదా, మీకు ఆల్రెడీ చూపెట్టాను కదా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ డేటా. సో మనం ఇలా ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ నెగిటివ్ ఉంది దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇలా చూశారుగా అడ్వాన్స్ డేటా. సో అందుకే మీకు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని ఫస్ట్లోనే చెప్పాను. ఇవి ఇండికేటర్స్ కూడా ఇవన్నీ అడ్వాన్స్ డేటా. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ అన్నా, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అన్నా, ఈ బార్ స్టాటిక్స్ అన్నా, ఈ డెల్టా బార్స్ అయినా, ఇవన్నీ అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్. ఇవన్నీ మీరు డే ట్రేడింగ్లో మీకు ఆర్ పొజిషనల్ వాళ్ళకి టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోండి అంతే జస్ట్. బట్ డే ట్రేడింగ్ 5 minutes or 15 minutes ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ అడ్వాన్స్ టూల్స్ చాలా ఎనఫ్ ఫ్రెండ్స్, చాలా బెస్ట్ అనమాట. మీరు చూశారు కదా ఇప్పుడు బార్ స్టాటిక్ అయినా డెల్టా బార్స్ అయినా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. అందుకే దీని గురించి ఆల్రెడీ మీకు ఫస్ట్లోనే చెప్పాను, స్కిప్ చేయకుండా చూడండి అని. సో మీకు అర్థం కాకపోతే 1 సారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అయినా చూడండి. ఇవి మనకు గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అడ్వాన్స్ డేటా. ఇప్పుడు మీకు చూపెట్టిన ఈ డేటా అనేది కొన్ని స్పెసిఫిక్ ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ డెల్టా బార్స్, ఈ బార్ స్టాటిక్స్ అనేది, అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ ఇన్బ్యాలెన్స్ అంటే ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో ఇన్బ్యాలెన్స్, ఇవి వచ్చేసరికి మనకు గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత డేటా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇవి వచ్చేసరికి ఫ్రీగా ప్రొవైడ్ చేయలేరు. వీళ్ళు అందుకే అరౌండ్ మంత్లీ 1000 to 1200 రూపీస్ ఆర్ అరౌండ్, నాకు ఎగ్జాక్ట్ తెలియదు, 800 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. దీంతో కలిపి మీరు ఇక్కడ పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. మీరు ఇక్కడ గో చాటింగ్ పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టెస్ట్ చేసుకోవడానికి మీ స్ట్రాటజీస్. అండ్ ఆల్సో రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ ఈ బ్రోకర్స్ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ మీకు సపోర్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు పేపర్ ట్రేడ్ అంటే గో చాటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ బ్రోకర్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచే డైరెక్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎంజిన్ 1 ఇండియాలో టాప్ బ్రోకర్స్ అన్ని వీళ్ళతో టైఅప్ అయ్యారనమాట. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూశారుగా ఫ్రెండ్స్ అడ్వాన్స్ సెటప్ గో చాటింగ్లో. సో ఇది కొత్త వచ్చే వాళ్ళకి, మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి ఇది అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. 1 సారి 2 సార్లు 3 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. సో వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది, బట్ మీకు ఇది చాలా ఇంపార్టెంట్, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీకు చెప్పింది చూడండి, 1 or 2 times 3 times చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఒక అడ్వాన్స్ స్ట్రాటజీ, అడ్వాన్స్ డేటాతో కూడిన స్ట్రాటజీ. ఇది మీకు నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ వీడియోస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా మార్కెట్లో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఎక్కడో ఒక దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. నేను ఒక దగ్గర నేర్చుకుంటాను, నాకు తెలిసిన డేటా మీకు షేర్ చేస్తాను. సో మనకి ఇది అనేది నేర్చుకోవడం, మార్కెట్ అంటేనే నేర్చుకోవడం. ఎంత నేర్చుకుంటే అంత బెస్ట్. మనకి గుడ్డిగా చేసే బదులు ఇలా టూల్స్తో టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేస్తే మనకి లాస్ అనేది చాలా తక్కువై ప్రాఫిటబుల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి మార్కెట్లో. సో ఇలా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్, ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. మనకి ఎంత నేర్చుకుంటే మనకి అంత అనాలిసిస్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే మార్కెట్లో కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళకు కూడా ఇలాంటి డేటా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మేము ఇదే కాకుండా ఇవి వచ్చేసరికి మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ అనమాట. ఇది మీకు ఇదే కాకుండా ఇది మాన్యువల్ ట్రేడింగ్ సెటప్. సో ఇవే కాకుండా ఆల్గో ట్రేడింగ్, ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో కూడా మేము స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తాం. ఇవి ఆటోమేటెడ్ ట్రేడ్కి సంబంధించింది. ఇండెక్స్ ఆప్షన్స్లో, ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో మీకు ట్రేట్రాన్ ఆల్గో స్ట్రాటజీస్ అనమాట. ఇవి సూపర్ ట్రెండ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ 4 ఉంటాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, సూపర్ ట్రెండ్ అడ్వాన్స్ ఇండికేటర్స్ అదొకటి. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, నిఫ్టీ ఆ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్స్లో మనం అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, క్లోజింగ్ సెషన్, ఇలా 3 సెషన్స్ సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఆల్సో క్రూడ్ ఆయిల్ కమ్యూనిటీ సెగ్మెంట్లో కూడా కొందరు ఫ్రెండ్స్ అడిగారు, కమ్యూనిటీ సెగ్మెంట్లో కూడా స్ట్రాటజీస్. అండ్ ఆల్సో మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్, ఇవి వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్. ఇవన్నీ ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్లో అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ,
మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఇప్పుడు మీకు చూపెట్టిన అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ అయినా ఇప్పుడు ఇవి అయినా పేపర్ ట్రేడింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీకంటూ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు, మీకు కొన్ని రోజుల వరకు ట్రేడ్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే మీరు అప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో పేపర్ ట్రేడ్ అనేది ప్రాక్టీస్ చేయడానికి చాలా బెస్ట్. ఎందుకంటే రిస్క్ తీసుకోకుండా పేపర్ ట్రేడింగ్ అనేది చాలా బెస్ట్ అనమాట. సో మనకి గోచార్ట్ ఈ ఆల్గో ట్రేడింగ్ అంటే ట్రేట్రాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు పేపర్ ట్రేడ్ ఆప్షన్. మీకు ఇప్పుడు చూపెట్టిన గోచార్డింగ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో ఇవన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మన అడ్వాన్స్ డేటాతో కూడిన స్ట్రాటజీ చూసాం. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకుని పేపర్ ట్రేడ్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఒకవేళ ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, మీరు ఆల్రెడీ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వీటికి వచ్చేసరికి క్యాపిటల్ వచ్చేసరికి అరౌండ్ ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి 5,000 to 6,000 ఓన్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ విత్ 1 lot అనమాట. ఒక స్ట్రాటజీ వచ్చేసరికి మీకు 5,000 to 6,000 రూపీస్ క్యాపిటల్ కావాలి. సో ఇవి మీరు రియల్ టైం ట్రేడ్ చేయాలంటే మాత్రం మంత్లీ ట్రేట్రాన్ 14% ఛార్జెస్ ఉంటుంది. ఆ ఛార్జెస్ మీరు పే చేద్దంటే మీకు ఒకవేళ ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్స్లో ఎంజులార్ ఫైర్స్లో, ఎల్ఎస్ బ్లూలో ప్రొవైడ్ చేసిన ఇక్కడ లింక్స్లో ఏదైనా మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫ్రీ అకౌంట్ వాడుతూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. మళ్ళీ ఇంకొక బెస్ట్ వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. సో మా వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.